దోలగుండి గింజల పొడి 1 స్పూన్ తీసుకున్నారనుకోండి. ఎప్పుడైనా సమభాగాలు అంటే తూక వేయకూడదు, ఎందుకంటే ఒక్కొక్క వెయిట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. తర్వాత ఇది పటిక బెల్లం పొడి 1 స్పూను కలిపాను. బాగా కలపాలి. మీరు మీ ఇంట్లో ఉండి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రతిదీ విడమర్చి చాలా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అరతులము ఇంచుమించు ఒక 6 గ్రాముల పొడిని, అంటే చూసారు కదా ఈ టీ స్పూన్తో ఇలా తీసుకొని, యాక్చువల్గా ఇది మీకోసం అని చెప్పి, అంటే ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, ఎటువంటి అన్యాయం జరగదు, హాని చేయదు అని చెప్పడం కోసమే. చూసారు కదా ఈ మీడియం సైజ్ గ్లాస్ నిండా పాలు, ఇది స్వచ్ఛమైన పాలు. ఇందులో యాక్చువల్గా నోట్లో వేసుకుని తినవచ్చు, ఇందులో కలుపుకొని తాగొచ్చు. నేను నోట్లో వేసుకుని పాలు తాగడం చూపిస్తున్నాను. చాలా తీగా ఉంటుంది. ఇది ప్రతిరోజు మీరు భోజనం అయిపోయిన తర్వాత, భోజనం ఎప్పుడు కూడా ముందుగానే చెప్తున్నాను, నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు లేదా 2 గంటల ముందు అయినా చెయ్యాలి.